Everyone, welcome to Coffee with Krishnapriya. One family, one entrepreneur. అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్క పారిశ్రామికవేత్త తయారవ్వాలి. అంటే ఏంటంటేనండి, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టేయాలి అని కాదు. ఏంటంటే ఇదివరకు రోజుల్లో, అంటే మా తండ్రి తరంలో, తాతల తరంలో ఏంటంటే ఒక వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ ఉంటే ఓ వావ్, గవర్నమెంట్ జాబ్, ఉద్యోగస్తుడు, ప్రభుత్వ ఉద్యోగస్తుడు, అసలు ఇంకా లైఫ్కి సెక్యూరిటీ, మనం హ్యాపీగా పిల్లని చేయొచ్చు అనుకునే వాళ్ళు అందరూ. ఆ తరం పోయి తర్వాత తరంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చినప్పుడు ఏమైందంటేనండి, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఐటీ ఉద్యోగి, సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉంటే చాలు, సెట్ అన్నీ అనుకున్నారండి. అయితే ఆ ఐటీ విప్లవం కూడా నెమ్మదిగా సన్నగిల్లిపోతుంది ఇప్పుడు ఏఐ తోటి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, అట్లాంటి విప్లవాల కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు అసలు మనం జాబులు అడగటం కాదు, జాబులు క్రియేట్ చేయగలిగే స్థాయికి ప్రతి ఒక్క కుటుంబం ఉండాలి అన్నారు. ఏంటమ్మా, జాబులు ఎలా క్రియేట్ చేస్తారు? మేము చదువుకున్న వాళ్ళమా? చదువుకుంటేనే కదా జాబులు క్రియేట్ చేయగలరు అనుకుంటున్నారా? కాదండి, అది తప్ప ఆలోచన. అంటే ఇప్పుడు ఏంటంటేనండి, స్టార్టప్స్ అంటే ఒక మంచి ఆలోచన, ఏదో సమాజంలో ఒక ఉత్పత్తి, అంటే ఒక చిన్న వస్తువు దగ్గర, గుండు సూది దగ్గర నుంచి ఒక పెద్ద, అంటే ఇప్పుడు మన మెడికల్ ఎక్విప్మెంట్కి దానికి సరిపోయేది, లేకపోతే ఇప్పుడు మన విమానాలకి ఒక చిన్న స్క్రూ, లేకపోతే ఒక స్పేర్ పార్ట్, ఇలాంటివన్నీ. అట్లాగే మన వ్యవసాయధారిత ఉత్పత్తులు, అంటే ఇప్పుడు మనం కోకోనట్ ఉంది, దాని పీచు నుండి మనం ఇప్పుడు గార్డెన్లో యూజ్ చేస్తున్నాం కోకోపీట్ అని, అది ఆ పెంకు నుండి ఆ చిన్న చిన్న చిప్పల నుంచి దాంట్లో వ్యాక్స్ పోసి క్యాండిల్స్ చేయొచ్చు. ఇట్లా ఒక్కొక్క దాని నుండి, ఒక చిన్న ఉత్పత్తి నుంచి, చిన్న దాని నుంచి కూడా ఒక యునీక్గా ఒక ప్రోడక్ట్ని తయారు చేయటం. అలాంటివి కనుక ప్రతి ఒక్క కుటుంబంలో కనుక మొదలు పెడితే, సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఎంఎస్ఎంఈస్ అంటారండి. బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్స్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన తర్వాత బాబు గారిని ఏమన్నారంటేనండి, ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పావర్టీ అనేది కనిపించకూడదు, పేదరికాన్ని నిర్మూలన చేసేద్దాం, P4 అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ P4 సిద్ధాంతంలో మెయిన్ పాయింట్ ఏంటంటేనండి, ఒక ఫ్యామిలీని పేదరికం నుంచి ఎలా బయటేస్తారు? ఓకే, కొంతమంది దాతలు ముందుకు వచ్చి పిల్లల్ని చదివించడము, ఇలాంటివన్నీ ఒక ఎత్తు అయితే, ఇలా ఎంఎస్ఎంఈ అంటే వివిధ దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఇండియాలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఎవరికి వాళ్ళు స్వయంగా, అంటే వాళ్ళ ఆలోచనలకి ఒక రూపం దాల్చి దానికి ప్రభుత్వం కనుక సహాయం చేస్తే కనుక, వాళ్ళు ముందడుగేస్తే ఒక చిన్న దానిలోంచి, లైక్ ఇందాక చెప్పినట్టు కోకోపీట్ చేయటం అలాంటిది, లేకపోతే వర్మి కాంపోస్ట్ చేయటం, ఇట్లాంటివి చేయటం వలన వాళ్ళతో పాటు వాళ్ళ కింద ఒక 10 మందికి ఉద్యోగం కల్పించగలుగుతారు. దాని వలన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపాధి అనేది దొరుకుతుంది. దీన్నే స్వయం ఉపాధి పరిశ్రమలు అంటారు, ఎంఎస్ఎంఈస్. దీనికి సబ్సిడీలు ఇస్తున్నారు డ్వాక్రా మహిళల సంఘం ద్వారా కానీ, ఏదైనా కానీ. గత 5 ఏళ్లలో, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాల నుంచి కూడా డబ్బులు దోచేశారు. అయితే ఇప్పుడు ఒక దార్శనికుడు, ఒక విజనరీ మనకి ముఖ్యమంత్రి అవ్వటం వలన, మనందరం ఓటేసి గెలిపించుకోవటం మూలాన, ఆయన వేసే ప్రతి అడుగులో కూడా పేదరిక నిర్మూలన ఏంటంటే, అభివృద్ధి కనిపించాలి, నా రాష్ట్రం కళకళలాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 వరకు అడుగులు వేయాలి వైపు అని చెప్పి ఏదైతే సంకల్పం తీసుకున్నారో దానిని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుని, ఈ ఎంఎస్ఎంఈస్ చేయటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏదన్నా ఒక ఐడియా ఉంటే కనుక, ఒక ఆలోచన ఉంటే కనుక, ఎంఎస్ఎంఈకి సంబంధించిన వాళ్ళతోటి మాట్లాడి, డ్వాక్రా సంఘాలతో మాట్లాడి పెట్టుబడులు తెచ్చుకుని, దాన్ని గట్టిగా కష్టపడి పనిచేసి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి మీ వంతు మీరు చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగ కల్పన చేయాలి.
ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. ప్రతి ఒక్క ఆడపడుచు ఇంట్లో సిరి సంపదలు తులతూగాలి అనేది ప్రతి ఒక్కళ్ళ ఆశయము, బాబు గారి ఆశయము. మనందరం కూడా దానికి తోడుగా ముందడుగు వేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బై దెన్.